కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. పిల్లలు క్రమశిక్షణగా లేకపోవటాన్ని సహించలేనటువంటి ఒక హెడ్ మాస్టర్ తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ, తప్పు మీరు చేస్తున్నారా, మాలో తప్పుందా, ఒకవేళ మాదే తప్పైతే మీ ముందు గుంజీలు తీస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రేయర్లో పిల్లల ముందు హెడ్ మాస్టర్ చేసినటువంటి సాష్టాంగ నమస్కారం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ హై స్కూల్లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు విశాఖపట్నం జిల్లా సీతమ్మధారకు చెందినటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్ రాంప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే మాస్టర్. నమస్కారం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా వైరల్ అవుతూ ఉంది. ఏం చెప్తారు? ఫస్ట్ ఇక్కడ హెడ్ మాస్టర్ గారు చేసినటువంటి ఆ గుంజీలు కానీ సాష్టాంగ నమస్కారం, అది కూడా పిల్లల ముందు ఎలా చూడవచ్చు? ఇప్పుడు ఏదో ఒక స్కూల్లో జరిగినటువంటి ఒక సంఘటనని కొంతమంది వీడియో తీసి వైరల్ చేశారండి. కానీ చాలా స్కూల్స్లో పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. కరోనా అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల పాటు విద్యార్థులు పాఠశాలకి దూరంగా, ఉపాధ్యాయులకి దూరంగా ఉండడం వల్ల వాళ్ళ తాలూకా క్రమశిక్షణ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళు ఏంటంటే ఉదయం పనికి వెళ్ళిపోయి సాయంత్రం రావడం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టారండి. చాలామంది పేరెంట్స్ ఇక్కడ మా స్కూల్కి సంబంధించి వరకు కూడా సుమారు 950 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇందులో ఉండేటువంటి పేరెంట్స్ అందరూ కూడా శ్రీకాకుళం, విజయనగరం లేదా మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ కూలీ నాలు చేసుకుంటూ పిల్లల్ని మా పాఠశాలకు పంపించి చదివిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి మౌలిక సదుపాయాలు కానీ విద్యా వ్యవస్థ కానీ బాగుంది, ఇక్కడ ఉంటే మా పిల్లలు బాగుపడతారని నమ్మకంతో మా దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ పంపించిన తర్వాత మేము విద్యనైతే బోధించగలుగుతున్నాము. అయితే కరోనా టైంలో కొంతమంది విద్యార్థులు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అదే వీధిలో ఉండేటువంటి కొంతమంది పెద్ద పిల్లలతో వాళ్ళు కలిసి గుమిగూడి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చూడకూడనటువంటి వీడియోలు చూడడము లేదా చేయకూడనటువంటి పనులు చేయడము, ఆ పెద్దవాళ్ళు ఎవరైతే మద్యం సేవించడము లేదా ధూమపానం సేవించడము జరుగుతూ ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయి బానిసలు అయిపోయి ఇప్పుడు పాఠశాలకి రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ జరుగుతూ ఉన్న క్రమంలో మనం వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేస్తా ఇది తప్పు, ఇది ఒప్పు అనేటువంటి విషయాన్ని మనము తెలియపరుస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ హెడ్ మాస్టర్ గారు గుంజీలు తీస్తూనే కొన్ని మాటలు కూడా చెప్పారు పిల్లలకి. మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము, ఏమీ అనలేము, కానీ మిమ్మల్ని ఎలాగా మేము డిసిప్లిన్లో పెట్టాలి, తల్లిదండ్రులు మీరే ఆలోచించండి అని ఎలా చూడాలి? అయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత కార్పొరల్ పనిష్మెంట్ అనేటువంటిది నిషేధించబడిందండి. అంటే దానివల్ల పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, దెబ్బలాడకూడదు, కేవలం మంచి మాటలతోనే వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి. ఆ క్రమంలో ఉపాధ్యాయులందరూ కూడా ఏంటంటే తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. ఒక పక్క పాఠాలు చెప్పాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి, బేస్ లైన్ టెస్ట్ పెట్టి వాళ్ళలో రాయడము, చదవడము, ప్రాథమిక ప్రక్రియలు నేర్పించడం అనేటువంటిది చెయ్యాలి. ఇది చేస్తూ వాళ్ళందరికీ కూడా చెయ్యాలనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి పనే. ఆ సమయంలో పిల్లలు మా మాట వినకపోవడము, లేకపోతే ఒకవేళ పిల్లవాళ్ళని ఎవరినైనా మందలించినట్లయితే సున్నిత మనస్కులు కావడం వల్ల, పేరెంట్స్ సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల, పేరెంట్స్లో ఎక్కువ మంది ఇల్లిటరేట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే పిల్లల్ని తగు శ్రద్ధ తీసుకోలేకపోతూ ఉన్నారండి. దానివల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది కౌన్సిలర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు JCI, సత్యసేవా సేవా సమితి లాంటి ప్రతినిధులు కూడా వచ్చి పిల్లలందరికీ కూడా ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేటువంటి విషయాల్ని చిన్న చిన్న కథల రూపంలో పిల్లలకు అర్థమయ్యేటువంటి రూపంలో చెబుతూ వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చినటువంటి మేడం గారు ఇక్కడ పిల్లలకి వారం రోజుల పాటు కంటిన్యూస్గా ఇది మంచి, ఇది చెడు అనేటువంటి విషయాలను తెలియపరుస్తూ. ఒక మాట చెప్పండి, గ్రౌండ్లో ఒకేసారి 100 మంది 200 మంది పిల్లలున్నా ఆ విద్యార్థి యొక్క పేరు పెట్టి పిలిచేటంత బాండింగ్ టీచర్స్కి స్టూడెంట్స్కి మధ్య ఉండేది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కరోనా ముందు చదువులు, కరోనా తర్వాత చదువులు అని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పిల్లల్లో ఎక్కువ శాతం ఎలాంటి వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి? బిహేవియర్ చేంజెస్ అంటే క్రమశిక్షణ అనేది పూర్తిగా లోపించిందండి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మేము చదువుకునేటప్పుడు మా తర్వాత తరంలో కూడా ఒక టీచర్
ఒక పేరెంట్, ఒక ఎల్డర్, పెద్దవాళ్ళు కనపడితే లేచి గౌరవించి నమస్కారం పెట్టి మేమేం చేయాలి, మేమేమైనా మీకు సహాయం చేయగలమా అని అడిగేవాళ్ళము. లేదా టీచర్ అంటే భయం ఉండేది, భక్తి ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో భయము, భక్తి, క్రమశిక్షణ 3 లోపించినాయండి. ఆ విషయం పాదుకొల్పడానికి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్గా నేను స్వచ్ఛంద సంస్థల సహాయంతో మేము అది కృషి చేస్తూ ఉన్నామండి. అంతకుమించి మేమేమి చేయలేమండి. కార్పొరల్ పనిష్మెంట్ అనేది నేరం కావడంతో ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ డ్రాప్ అవుట్ అయినట్లయితే ఆ విద్యార్థులంతా కూడా ఆ వీధిలో ఉండేటువంటి ఇతర రౌడీ మోకలతోని లేదా సంఘ విద్రోహ శక్తులతోని చేయి కలిపి వాళ్ళతో తిరగడం వల్ల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతూ ఉంది. దీనివల్ల సొసైటీలో తరువాత తరంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి. ఇప్పటికి కొంతమంది పిల్లలు తాగుడికి లేదా సిగరెట్లకి బానిసలు కావడం వల్ల ఆ తాగుడికి సిగరెట్లకి డబ్బులు దొరకకపోతే దానికోసం తెగించి కొంతమంది స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఆ డబ్బుల కోసం రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని బెదిరించడమో లేకపోతే డబ్బులు కావాలని చేయడంతో పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగిందండి కొంతమంది పిల్లల్ని. అంటే దీనికి మార్పు రావాలి అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కింద విద్యతో పాటుగా బిహేవియర్ థెరపీ కోసము కౌన్సిలింగ్ క్లాసెస్ అనేటువంటివి ఏర్పాటు చేయాలండి. టీచర్లు ఇవి చెప్తూ దాన్ని ఒక పీరియడ్గా మనం పెట్టాల్సి ఉందండి. 7 పీరియడ్లు మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్తో పాటుగా ఈ బిహేవియర్ థెరపీ కోసమైనటువంటి క్లాసెస్ పెట్టాలి. ఒక సైకాలజిస్ట్ ఎవరైనా కూడా మనం పెట్టాల్సి ఉందండి. సర్వశిక్ష అభియాన్ నుంచి ఒక కౌన్సిలర్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఈమె గత కొన్ని రోజులుగా ఇదే స్కూల్లో అనేక క్లాసెస్కి వెళ్తూ పిల్లల యొక్క సిచ్యువేషన్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, ఆ తర్వాత వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు చదువంటే ఇంట్రెస్ట్గా ఉన్నారా, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్గా ఉన్నారా, ఇతర వేరే విషయాలపైన ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మళ్ళీ సార్కి వచ్చి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ క్లాస్లో ఈ పిల్లలు ఇలా ఉన్నారు, వీళ్ళలో ఈ చేంజ్ కావాలి అని. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు మేడం క్లాస్ రూమ్స్లో అసలు మీరు పిల్లల విషయంలో? నేను ఇక్కడికి ఒక 3-4 డేస్ నుంచి నాకు ఈ ఎన్ఎంసిహెచ్ కౌన్సిలర్గా విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో నేను ఇక్కడికి కౌన్సిలర్గా రావడం జరిగింది. సో నాకు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల యొక్క బిహేవియర్ మారాలి. ఏంటి అంటే పిల్లలకి అంటే నా అబ్జర్వేషన్లో ఏంటి అంటే టైం డిసిప్లైన్, ఫుడ్ డిసిప్లైన్, డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ 3 డేస్ నుంచి టీచర్స్తోని పిల్లలతోని చాలా కొలాబరేట్ అయ్యి నాకు చాలా స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. నేను నా అబ్జర్వేషన్లో ఏంటంటే పిల్లలకి మెయిన్ డిసిప్లైన్ లేదు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైంకి మనం ప్రేయర్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రేయర్ చెప్తున్నామంటే ప్లెడ్జ్ అంతా చెప్తాం. నేను ఈ రోజు వరకు నా 3 డేస్ నా ప్రోగ్రాంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పిల్లలు ప్లెడ్జ్లో ఇండియా ఈజ్ మై కంట్రీ ప్లెడ్జ్ చెప్పేటప్పుడు ఐ షల్ గివ్ మై పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ మై డియర్ ఎల్డర్స్ రెస్పెక్ట్ అని చెప్తారు. వాళ్ళని నేను ఒక్కొక్కరిని నించోబెట్టి ఆ ప్లెడ్జ్ చెప్పేటప్పుడు దాని మీనింగ్ ఏంటిరా, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని చెప్పి ఆ వర్డ్స్కి వాళ్ళకి చెప్పి ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది ఫస్ట్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ 3 డేస్ కూడా నాకు పిల్లలు బాగా ఎక్కువగా పిల్లల్లో ఆసక్తి అంటే ఇంతకుముందు అమ్మ నాన్న కన్నా టీచర్స్కి బాగా మీ అబ్బాయికి ఈ స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి అని మీరు ఆ ఫీడ్బ్యాక్ పేరెంట్స్కి ఇచ్చేవారు. అంటే అంత బాండింగ్ ఉండేది స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య, ఒక అమ్మలాగా ట్రీట్ చేసేవారు. మీరు కూడా మీ సొంత పిల్లలు ఎలాగో స్కూల్లో పిల్లలను కూడా అలాగే చేసేవారు. ఇవన్నీ స్వీట్ మెమోరీస్. మా ఫేవరెట్ టీచర్ ఆమె, ఇప్పటికీ ఇలా ఉంది, ఇవన్నీ గోల్డెన్ డేస్, గోల్డెన్ వర్డ్స్. ఇప్పుడు కూడా మరలా మేము మా కౌన్సిలర్స్ని ఇక్కడ ఇలా సర్వశిక్ష అభియాన్ వాళ్ళకి చాలా అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడున్న పరిస్థితులను బట్టి మరి కౌన్సిలర్స్ని మరి సార్ చెప్పినట్టుగానే సెవెన్ పీరియడ్స్ 7 సబ్జెక్ట్స్కి ఎలా అయితే ఇస్తారో కౌన్సిలర్కి కూడా ఒక పీరియడ్ అనేది వాళ్ళకి అలాట్ చేయాలి. అలా చేసేటప్పుడు తరచుగా వాళ్ళతోని మేము అలా చెప్పేటప్పుడు మంచి గైడెన్స్లోని ఏవి డూస్ ఏవి డజన్స్ అని మా ప్రయత్నాలన్నీ కూడా మా టీం వర్క్ మేము అన్ని డిస్ట్రిక్ట్స్లోని కౌన్సిలర్స్ని అపాయింట్ చేశారు. సో మేము ఇలాగే phase 1లో అయింది, phase 2లో కూడా అలాగే వర్క్ చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే పిల్లల్ని కూడా తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేసింది ఏంటి అంటే పిల్లలకి దయచేసి డిసిప్లైన్ అనేది చాలా ఇంట్లో నుంచే రావాలి. ఇంట్లో నుంచే మొదటి తల్లి గురువు తల్లే. సో ఇంట్లో నుంచి డిసిప్లైన్ వచ్చేటప్పుడు ఇల్లు గుమ్మం దాటిన తర్వాత పిల్లలు ఎలా వస్తున్నారు, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ మా పిల్లలకి మేము ప్రొవైడ్ చేస్తున్నాము అనేది ఇంట్లో తల్లిదండ్రులతో పాటు టీచర్స్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి మాకు కోఆపరేషన్ తల్లిదండ్రుల దగ్గర నుంచి మాకు బాగా రావాలని మీరు ఫైనల్గా చెప్పండి. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు తీసినటువంటి గుంజీలు, సాష్టాంగ నమస్కారం కేవలం ఆయన పెయిన్గా తీసుకోవాలా, ఉపాధ్యాయులందరిది
అన్నట్టు తీసుకోవాలి. ఉపాధ్యాయులు అందరూ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే టీచర్ల తాలూకు ఆవేదన ఏంటంటే, ఒక టీచర్గా నేను టీచర్గానే వచ్చానండి, ఇప్పుడు హెడ్ మాస్టర్ అయితే అయ్యి ఉండొచ్చు కాక సమాజానికి ఏదో సేవ చేయాలి, పిల్లల్లో మార్పు తీసుకురావాలి, నవ సమాజాన్ని నిర్మించాలి, భారతదేశాన్ని అద్భుతంగా చూడాలి అన్న భావోద్వేగాలతోనే మేము అందరం కూడా టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చామండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిణామాలు చూసిన తర్వాత ఈ ప్రొఫెషన్లో మేమేమి చేయలేకపోతున్నామే, పిల్లల మార్పు తీసుకురాకపోతున్నాం అనేటువంటి బాధ కూడా మాలో కలుగుతూ ఉంది. ఆ ఆవేదనలో నుంచే కొంతమంది ఉపాధ్యాయులు మోకాలు వేయడం, కొంతమంది గుంజీలు తీయడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉందండి. అందులో కూడా మేము కూడా బాధితులమే. పిల్లలు మంచి విద్యార్థులుగా రూపొంది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడేటువంటి పిల్లలుగా మారాలనేటువంటి ఆవేదనతోటే మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. అయినప్పటికీ తల్లిదండ్రుల నుంచి మేము ఆశించినటువంటి ప్రోత్సాహం లభించడం లేదండి. ఒకప్పుడు 11-12 మంది పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు మా పిల్లలు ఏం చేస్తున్నారో చూసేవారు. ఈరోజు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు గారాబం ఎక్కువైపోయి మా పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, దెబ్బలాడకూడదు అని చెప్పేసి వాళ్ళని అతి గారాబం చేసేయడం కూడా ఇలా జరగడానికి ఒక కారణం అయిపోయిందండి. అడిగినవన్నీ కొనివ్వడం, కాదని వాళ్ళు పేచి పెడితే వాళ్ళు ఏదైనా చేసేసుకుంటారేమో చేయడం, బాధ్యతలు తెలియకపోవడం, బాధ్యత నేర్పకపోవడం, ఇవన్నీ కూడా సమాజంలో పిల్లలు పాడైపోవడానికి కారణం అండి. తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మారాలి. ఆ హెడ్ మాస్టర్ గుంజీలు తీయించి కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తే ఈ హెడ్ మాస్టర్ పూర్తిగా ఉపాధ్యాయులు ఎంత తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అందులోనూ మా కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి పిల్లలు క్రమశిక్షణ లేకుండా ఉంటున్నారే, మేమేం చేయలేకపోతున్నామనే ఒక నిస్సహాయత, ఆవేదన ప్రతి ఒక్క టీచర్లో కనపడుతోంది. ఈ హెడ్ మాస్టర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్నారు. మెయిన్గా తల్లిదండ్రులకు చెప్తా ఉన్న ఒకే విషయం, మీరైతే మీ పిల్లల విషయంలో ఎంత బాధ్యతగా ఉంటారో అంతే బాధ్యతగా పాఠశాలల్లో, కాలేజీల్లో మేము కూడా ఉంటున్నాం, దయచేసి మాకు కోఆపరేట్ చేయండి అని వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు.